బేహద్ పరం మహాశాంతి. బాపూజీ చెప్తూ ఉన్నారు, మనసు నుండి భయాన్ని ఎలా తొలగించాలి. బాపూజీ, మీరు చెప్పిన విషయం ఆధ్యాత్మికంతో సంబంధించింది. కానీ ఈ విషయాన్ని ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే డాక్టర్ అతను నిద్ర మాత్ర ఇస్తారు, భయాన్ని మందు ఇస్తాడు. ఇది తీసుకో, నిద్రపో, అప్పుడు నీ కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్నీ మూసుకుపోతాయి, నీకు భయం తగ్గిపోతుంది అని చెప్తాడు. మరి మీరు దానికి ఏం చెప్తారు అని అంటే బాపూజీ అంటున్నారు, చూడండి, నా జీవితంలో ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఒకసారి మనసులో భయం చొరబడితే ఆ భయాన్ని పోగొట్టడం చాలా కష్టం. ఈ భయాన్ని తొలగించడానికి ఒక విషయం చెప్తాను. ఒక పెద్ద కోటీశ్వరుడు కేవలం ఇన్కమ్ ట్యాక్స్ అనే పదం వల్లే బాంబేలోని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, జెక్లో వంటి హాస్పిటల్లో 6 నెలలు ఉంచారు. ఎంత చేసినా డాక్టర్లు అతని మైండ్ సెట్ నుండి ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనే భయాన్ని తీసేయలేకపోయాడు. తర్వాత అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ అనే మాట వినగానే అతను నర్వస్ అయ్యి స్పృహ కోల్పోయాడు. 6 నెలలు చికిత్స చేశారు, అయినా డాక్టర్లు కూడా దాన్ని తొలగించలేకపోయారు కదా. అయితే అతను తన మనసును బలం చేసుకోవాలి. మనసును ఎలా బలం చేసుకోవాలి? జ్ఞానం ద్వారా ఆత్మ బలపడుతుంది. అవి నా కర్మలు వచ్చాయి, పర్వాలేదు, మరియు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళారు కదా, నేను పాపకర్మతో సంపాదించిన ధనం, ఆసురీ లక్ష్మి మొత్తం సమాప్తం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు తమ పని చేస్తున్నారు, నేను నా పని చేస్తున్నా. వైభవ లక్ష్మిని సంపాదిస్తాను, దైవీ లక్ష్మిని సంపాదిస్తాను, గౌరవం ఉన్న లక్ష్మిని సంపాదిస్తాను. అబద్ధాలతో కూడబెట్టిన ధనం అది, కనుక అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్లారు అని అర్థం చేసుకోవాలి. అయితే దాని థియరీ ఆఫ్ కర్మగా అని చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. దానిపై విశ్వాసం పెట్టాలి. నేను పాపకర్మతో సంపాదించిన ఆసురీ లక్ష్మి కారణం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది, వాళ్ళు తీసుకెళ్లారు. ఇంత జ్ఞానం ఉంటే థియరీ ఆఫ్ కర్మ తెలిసిన వ్యక్తిని ఏ సబ్ కాన్షియస్ మైండ్ కూడా టచ్ చేయలేదు. అతను థియరీ బలంగా ఉంటుంది. మనం మరియు ఇతర మనుషుల భయం కారణంగా భావోద్వేగంగా చాలా బలహీనంగా మారతాయి. అప్పుడు అతను స్థూల విషయాలను కూడా, స్థూల పనులను కూడా సరిగ్గా చేయలేడు. అతను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉంటాడు. అంటే అతని ధ్యానం ఒక చోట ఏకాగ్రం కాలేదు, అతని శక్తులు ఏకాగ్రం కావు. చూడండి, ఆత్మ థియరీ ఆఫ్ కర్మను అర్థం చేసుకొని పరమాత్మ జ్ఞానంలో ఉండి జ్ఞాపకం చేస్తూ నిష్కామ కర్మ చేస్తూ నేను చెప్తూ ఉన్నాను. కొంత పరం శాంతి వైబ్రేషన్స్ను కూడా వ్యాపింపచేస్తూ ఉండాలి. బేహద్కి పరం పరం మహాశాంతి అనే మంత్రాన్ని మనసులో పలుకుతూ, మనసులో ఆలోచిస్తూ ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటే దానివల్ల అతని కారణ శరీరం, మహాకారణ శరీరం అన్నీ నెమ్మది నెమ్మదిగా పరం శాంతమైపోతాయి మరియు వికర్మలు వినాశనం అవుతాయి. మనసు, బుద్ధి చాలా బలంగా మారిపోతాయి. బుద్ధి పూర్తిగా రిఫైన్ అవుతుంది. బుద్ధిలో పరం శాంతి నిండిపోతుంది. ఆరా కూడా పరం శాంతితో నిండిపోతుంది. జీవితం కూడా పరం శాంతిగా మారిపోతుంది. అందుకే ఆత్మస్వరూపంగా మారటం, పరమాత్మ జ్ఞాపకంలో ఉండి నిష్కామ కర్మ చేయటం మరియు జ్ఞానం కలిగి ఉండటం వల్ల మన మైండ్లో ఏ రికార్డు ఉన్నా అవన్నీ క్రమంగా తొలగిపోతాయి. ఎప్పుడు ఇలా అర్థం చేసుకోండి, నా వెంట పరమాత్మ ఉన్నాడు, ఏమిటి నాకేం తక్కువ, పరమాత్మ నేను నా తోడుగా ఉంచుకున్నాను, నాతో ఉన్నాడు, పరమాత్మ జ్ఞాపకంలో నేనున్నాను. అందుకే ఈ యొక్క స్థితినే కర్మయోగి స్థితి అని అంటారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం
మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి. నమస్తే.